యూరియా అవైలబిలిటీ అండ్ ప్రైసింగ్ బాగా లేదు. ఎవరు ఆఫీసర్ ఎక్కడున్నాడు? అగ్రికల్చర్ ఆఫీసర్. నెక్స్ట్ సీజన్లో అలాంటి కంప్లైంట్స్ లేకుండా అట్లని చెప్పి అందరూ యూరియా వేస్తే మీరంతా కూడా క్యాన్సర్ పేషెంట్ని ప్రమోట్ చేసినట్టు అవుతుంది. యూరియా వాడకం తగ్గించాలి, పక్కరు సేద్యం వైపు వెళ్ళాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, బయట వాళ్ళు కూడా ఆరోగ్యంగా పెట్టాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎక్కడున్నాడు? లేడు ఆయన? ఏమమ్మా తల్లి, యూరియా సరిగా లేదు, మళ్ళీ కంప్లైంట్ రాకూడదు. పాట్ హోల్స్, గుంతలు, ఒకప్పుడు గుంతల పడిన రోడ్లన్నీ ఇప్పుడిప్పుడే ప్రక్షాళన చేస్తున్నాం. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. R&B ఉన్నారా లేరా? నువ్వేనమ్మా? ఓకే, 2.92% మైనస్ ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు ఇంకా మైనస్ అయ్యావు. ఈ ప్రాంతంలో రోడ్ల పరిస్థితి నాకు తెలుసు, కానీ అవన్నీ ఎక్స్క్యూజులు కాకుండా రోడ్లు పక్కాగా రిపేర్ చేసే బాధ్యత మీది. ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టండి. యూ హ్యావ్ టు డూ ఇట్. అదే మరిగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాడా? సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ లేడా? ఏంటి కలెక్టర్ గారు, ఎక్కడికి పోయాడు ఈయన? బాగా లేదు. 3.51 ఎక్కడ పోయాడో కనుక్కోండి. తర్వాత సీడ్, నేను రమ్మన్నా, అందరికి ఆహ్వానం పెట్టా. ఎందుకంటే నేను అందరికీ చెప్పాలి, బాగా చేసిన వాళ్ళని అభినందించాలి, బాగా చేయకపోతే పని చేయించే బాధ్యత కూడా నాది. రెండు పక్కల నాకుంది బాధ్యత ఉంది. అదే మరి ఎమ్మెల్యేలు కూడా సరిగా పని చేయకపోతే చేయించాలి, బాగా చేసిన వాళ్ళకి దండేయాలి. వాళ్ళకు కూడా చెప్తున్నా, అట్లా చెప్పి పెదవి వచ్చిందని నాకు తెలియదయ్యా. బాగా చేస్తే నాకు వచ్చేస్తుంది. ఎలక్షన్ల ముందు కూడా మిమ్మల్ని అడిగా, ఆ రోజు కూడా మీరందరూ దండేస్తేనే, మీ చేతులు ఎత్తే నేను దండేసా. రేపు కూడా అంతే. నాకు కూడా నా సీటు కూడా నేను ఇచ్చుకుంటానంటే మీరందరూ ఆమోదిస్తేనే నేను కూడా సీట్ ఇచ్చుకుంటా, లేకపోతే నా సీటు కూడా క్వశ్చన్ మార్కే. కాబట్టి ఇక్కడికి వస్తే సీడ్ విషయంలో ఇది కూడా బాగలేదు తల్లి. అగ్రికల్చర్ లేడు, సీడ్ కూడా బాగాలేదు, యూరియా బాగాలేదు. కలెక్టర్ గారు అగ్రికల్చర్ పైన శ్రద్ధ పెట్టాలి. ఏంటమ్మా, సీడ్ బాగాలేదు, యూరియా బాగాలేదు. బీ క్లియర్, స్ట్రాంగ్ లీడర్షిప్ ఇవ్వండి, జాగ్రత్తగా చేయండి. మిడ్ డే మీల్ స్కీమ్ ఉన్నాడా? మిడ్ డే మీల్ స్కీమ్, మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజనం. మధ్యాహ్న భోజనానికి పోయాడంటే నువ్వేనా? మీరేనా? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 8% మైనస్ ఉంది. బీ క్లియర్, తిరగండి, క్వాలిటీ పెంచండి, దాంట్లో ఎక్స్క్యూజ్ ఏముండదు. ఏది నువ్వు వచ్చి మాట్లాడు. ఈ విషయం కాకపోతే వచ్చి మాట్లాడి నేను చెప్తాను, నీకు ఏం చేయాలో చెప్తాను. ఆ అమ్మాయిని ఆ పక్కన చూసి పెట్టి నేను వింటాను. ఆవిడ్ని అక్కడ నేను పోయేటప్పుడు మాట్లాడిచ్చాను, నేను మాట్లాడతాను. అదే మరి ఇంకో పక్కన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా బాగాలేదు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎవరు చూస్తున్నారు? అది కూడా అగ్రికల్చరే కాదు, సివిల్ సప్లైస్. సివిల్ సప్లైస్ లేడా? నువ్వేనమ్మా? బాగాలేదు. 10.50 మైనస్ స్టేట్ కంటే కూడా చాలా లోలో ఉన్నారు. ఇది గవర్నమెంట్కి చాలా ప్రెస్టీజియస్ కార్యక్రమం. డబ్బులు కూడా 24 అవర్స్లో ఇస్తున్నాం. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఎక్కడా కంప్లైంట్ రాకూడదు. ఏం చేస్తారో కరెక్ట్ చేసుకోండి. ఇసుక, ఇది కూడా బాగాలేదు. ఏంటి ఇసుకాసురులు ఉన్నారేంటి ఇక్కడ? మైనింగ్ ఎవరు ఇక్కడ? ఏమయ్యా మహానుభావ, నువ్వు లాస్ట్లో ఉన్నావు. నేను ఫ్రీ ఇసుక ఇస్తా ఉంటే ఆ ఇసుక నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయకుండా చెడ్డ పేరు తెస్తే ఎట్లా?
మైక్ ఇవ్వండి ఆయనకు, ఆయన మాట విందాం. ఏం హామీ ఇస్తాడు? మైక్. నమస్కారం సార్. సార్ మాకు ఈసీలు పెండింగ్ ఉన్నాయి సార్. మాకు ఏది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు రావాలి సార్. నీకు రాకపోతే నువ్వు కలెక్టర్ దగ్గర కూర్చో, ధర్నా చేయి. నువ్వు నాకు చెప్తే ఎట్లయ్యా? నువ్వు నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కలెక్టర్ నువ్వు సార్ట్అవుట్ చేసుకోండి. నాకు కంప్లైంట్ రాకూడదు. నేను 1000 కోట్ల రూపాయలు పోగొట్టుకొని ఆదాయం లేకపోయినా ఇబ్బందులు పడుతూ నేను ఆ రోజు ఒక మాట ఇచ్చాను, ఉచిత ఇసుక ఇవ్వాలని మాట ఇచ్చా. ఆ మాట నిలబెట్టుకున్నా, దాన్ని అమలు చేసే బాధ్యత మీది. సార్ ఏప్రిల్ అండి, ఈ మంత్ ఎండింగ్ వస్తున్నాయి సార్. ఏం బ్రదర్? ఈ మంత్ ఎండింగ్ వస్తున్నాయి సార్. ఈ మంత్ ఎండింగ్ వస్తున్నాయి సార్ అన్ని పర్యావరణ పరిమితులు. నాకు తెలియదు కలెక్టర్ గారు, మీ ఇద్దరు బాధ్యత. ఈ 6 డిపార్ట్మెంట్ ఇక్కడ వీక్గా ఉన్నాయి, ఇవన్నీ కరెక్ట్ చేయాలి. నేను మళ్ళా వస్తా ఉంటా. వారానికి 3 గంటలు కూర్చొని నేను రివ్యూ చేస్తున్న ఆర్టీజీఎస్లో ఎక్కడ కూడా జీరో టాలరెన్స్ అండ్ సర్వీస్. నేను అందరినీ గౌరవిస్తా. మీరు బాగా చేస్తే మీ పక్కన కూర్చొని 1 గంట కాలక్షేపం చేస్తూ ఒక కాఫీ కూడా ఇచ్చి మిమ్మల్ని అభినందిస్తా. చేయకపోతే మాత్రం నీకు దండం పెడతా. దండం పెట్టడమే కాదు, మళ్ళా కూడా నిన్ను వదిలిపెట్టను. నేను ఒకటే చెప్తాను అందరికీ, నా కమిట్మెంట్ ఈ ప్రజల కోసం. అందుకే ఒక మాట అన్నాను, రాజకీయాల్లో కూడా నన్ను ఆ రోజు ఏం చేశారంటే, నేనే ముఖ్యమంత్రి, తెల్లారి నిద్రలేశాను. సాక్షి టీవీలో వచ్చింది, వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. నేను కూడా పాపం అన్నా. మా ఆఫీసర్లు కూడా నాకు చెప్పలేదు, మా రాజకీయ నాయకులు చెప్పలేదు. సాయంత్రానికి మళ్ళా ట్విస్ట్ చేసి గుండెపోటు పోయి తండ్రి లేని బిడ్డ, ఇప్పుడు తండ్రి పోయాడు, చిన్నాన్న కూడా చనిపోయాడని సాయంత్రం. నెక్స్ట్ డే నిద్రలేస్తానే కత్తి నా చేతిలో పెట్టి నారాసుర రక్త చరిత్ర. మారీచుడు బెటర్ అనిపిస్తున్నాడు నాకు. మారీచుడు కొన్నిసార్లు వేషాలు వేశారు, కానీ ఈ పగటి వేషాలు నాకైతే అర్థం కాల. మళ్ళా ఎదురుదాడి. కాబట్టి మనం ఏంటంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలకు జవాబుదారీతనంగా ఉందాం. మనం టెక్నాలజీ వచ్చింది, నేను రిపీటెడ్గా చెప్తున్నా, వెరీ వెరీ ఇన్స్పైరింగ్ టైం. అనుకున్న పని అనుకున్నట్టు చేయొచ్చు. ఎవరేమనుకుంటున్నారో తెప్పించుకుంటాం. ఎక్కడ చిన్న వ్యత్యాసం లేని పరిపాలన ఇద్దాం. నేను మీ అందరికి అండగా ఉంటా, ఆఫీసర్లకు అందరికి, ఉద్యోగస్తులకు అండగా ఉంటా. మీరు కూడా సమాజంలో భాగం. కానీ నేను అనుకున్న పని కాడ మాత్రం మీరు సహకరించకపోతే గట్టిగా ఉంటా. కాబట్టి అందుకే అన్న 95 సీఎం అన్న, CBN 95 95. ఎప్పుడు జాగ్రత్తగా ఉంటా, భవిష్యత్తు కోసం ఆలోచిస్తా. ఎవరిని అడ్డదుడ్డంగా ఆలోచిస్తే వాళ్ళని చక్కగా నిలబెడతా, ఎవరిని వదిలిపెట్టినాం. కాబట్టి ఈరోజు మీ అందరికీ మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చూశారు, మీలో కూడా ఒక మార్పు కోరుతున్నా. మీలో కూడా ఒక బాగా పాజిటివ్గా ఆలోచించండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ HM TV.